శత అంటే 100, పావలి అంటే అడుగులు, 100 అడుగులు వేయడము అని అర్థము. భోజనము తర్వాత నడవడం అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు. ఏ పదాన్ని? శతపావలి అనే పదాన్ని వాడతారు మిత్రులు. మీరు తిన్న ఆహారము సరిగా జీర్ణము కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం బాగా జీర్ణము కావడానికి చాలా ముఖ్యం. ఆయుర్వేదములో జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అనేక పద్ధతులను కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలలో సూచించారు మిత్రం. శతపావలి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. దీనివల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం తర్వాత నడిస్తే లాభాలు ఏమిటి? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిన్న తర్వాత ఆపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. భోజనము చేసిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుంది. ఇక్కడి నుంచి మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం నుంచే జీర్ణక్రియ తయారవుతుందన్న విషయం మనందరికీ కూడా తెలుసు మిత్రమా. అందరికీ కూడా తెలుసు. ఈ ప్రక్రియ కావలసిన ఎంజైములు విడుదల కావడం కూడా మొదలవుతుంది. భోజనము తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్లు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అలానే చక్కటి మెరుగైన నిద్ర కూడా పడుతుంది మిత్రం. ఏంటి? రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయడం వల్ల నిద్రమత్తుగా పట్టే అవకాశం ఉంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాల పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ అదుపులో అంటే టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక ఖచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజును కూడా వినియోగించుకుంటుంది. కాబట్టి డయాబెటీస్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గేది కూడా ఈ 100 అంటే శతపావలి ఉపయోగపడుతుంది మిత్రం. రాత్రి భోజనం చేసిన తర్వాత పావు గంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో భోజనం చేశాక 100 అడుగులు నడవడం అనేది ఒకటి. అంటే శతపావలిని ప్రతిరోజు, ప్రతినిత్యము, ప్రతి పూట భోజనం చేసిన తర్వాత మనం తప్పకుండా నిర్వర్తించాలి మిత్రమా. దాని కార్యాచరణ రూపంలో పెట్టాలి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శతపావలి. ఆయుర్వేదములో శతపావలికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి మిత్రమా. ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి అనే విషయాన్ని గమనించండి. మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఆచరణలో పెడదాము, ఫలితాన్ని ఆశిద్దాము. అలా ఒక టేబుల్ కూడా, ఒక నోట్బుక్ తీసుకొని ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని మనం ఉదాహరణకు 3 పూటలు కూడా మనము 15 నిమిషాలు నడిచేంత వీలుంటుంది, ఉండదు కొన్ని చోట్ల. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద టేబుల్, సీరియల్ నెంబరు, డేటు, వీలుంటే ఎన్నైనా కాలమ్స్ పెట్టుకోవచ్చు. మండే రోజు